మా గ్రామం ఇప్పుడు కట్టేసి 40 సంవత్సరాలు అవుతుంది సార్. 40 సంవత్సరాల నుంచి మా కరెంటు కానీ ఏదన్నా ఇల్లు స్థలాలు కానీ ఇల్లులు కానీ ఫ్లాట్లు కానీ. మీ గ్రామం ఎక్కడ? ఏ గ్రామం? కొండూరు గ్రామం, కొండూరు పంచాయతీ శ్రీనివాసతండ గ్రామం అండి. ఈ 40 సంవత్సరాల్లో మాది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన పనులు ఏ పనులు ఎక్కడ టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క పని కూడా జరగలేదు. తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాదాపు 2-3 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు కానీ మా స్కూళ్ళు నాడు నేడు కింద స్కూళ్ళు కానీ ఏదన్నా కానీ మా ఇప్పటివరకు ఎటువంటి పథకాలు అనేది మా తండా కూడా రాలేదండి. పింఛన్లు కూడా ఏదన్నా కానీ ఏ పథకాలైనా కానీ మా తండాకు వచ్చినాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వచ్చినాయి మాకు. అంటే గతంలో టీడీపీ పార్టీలు ఏం రాలేదా? అసలు ఒక్క పథకం కూడా రాలేదండి. ఏది వచ్చినా కానీ చిన్న చిక్క ఏది వచ్చినా కానీ ఆ పార్టీ వాళ్ళు చెప్పి తీసుకోవడమే తప్ప మా పార్టీ వేరే పార్టీ వాళ్ళకి ఒక్క పథకం కూడా రాలేదు. అదొకటి. మా తండాలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఊరి తండా బాగు కోసం మేము బోర్లు వేపించి 2 లక్షలు పెట్టి ఇంటింటికి కుళాయి నీళ్లు తెప్పించాం. అదే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని కనీసం బోర్లు వేపించడానికి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు వడ్డీలకి తిప్పుకుంటున్నారు తప్ప మా కనీసం గ్రామానికి ఉపయోగపడే పనులు చేయాలి. మళ్ళీ మేము ఓట్ల కోసం వెళ్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు ఏం చేశారని. కానీ వాళ్ళు డబ్బులు తెచ్చుకొని వాళ్ళు వడ్డీలకి తిప్పుకుంటున్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ మేము అభివృద్ధి చేశాం. టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క అభివృద్ధి అనేది జరగలేదు ఇప్పటి వరకు. అని చూడగా చెప్పండి, ఇప్పుడు ఎలా జగన్ ఒంటరి వెళ్తాడు, అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అంటే జగన్ గారు పెట్టిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అన్ని బాగున్నాయి కాబట్టి ఎన్ని ఒక్కళ్ళు విడివిడిగా వస్తే ఎదుర్కోలేము కాబట్టి అందరినీ ముగ్గురిని ఎంతమందినైనా కలుపుకొని వెళ్తే ఆయన ఎదుర్కోగలుగుతామని చెప్పేసి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు తప్ప వాళ్ళ స్వార్థం కోసం వస్తున్నారు. జనాలకు బాగు చేద్దామని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. అది వాళ్ళకి ఏ కాడికి అధికారం కావాలా, మాకు అధికారం లేకపోతే మనం నిద్రపోలేము అని చెప్పేసి అధికారం కోసమే గుంపులు వస్తున్నారు తప్ప ఏదన్నా కానీ వాళ్ళు జనాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అయితే రావట్లేదండి.